ఈ డిజైన్లో పర్టికులర్గా నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయకండి. చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే బ్రైడల్ డిజైన్ని క్రియేట్ చూపించమని. నాకు వేరే వాళ్ళ సపోర్ట్ లేకపోవడం వల్ల నేను హ్యాండ్ షేప్ని అయితే డ్రా చేసుకొని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అండ్ ఈ వీడియోలో పర్టికులర్గా నేను చెప్పేది ఏంటి అంటే నేను చేసిన మిస్టేక్స్ మీరు అస్సలు చెయ్యకండి. బ్రైడల్ డిజైన్స్లో ఇలాంటి మిస్టేక్ చేయడం వల్ల ఒక బ్రైడ్ సాటిస్ఫాక్షన్ కాకుండా మనకు రీమార్క్ అనేది వస్తుంది. సో నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను చేసిన మిస్టేక్ ఏంటో మీకు తెలుస్తుంది. హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివలీల మెహందీ డిజైన్స్. ఈరోజు 22 చాలా బాగా సక్సెస్ఫుల్గా 22 డేస్ అయితే కంప్లీట్ అయినాయి. నేను నేర్చుకున్న విషయం ఏంటి అంటే మెహందీలో 90% మనం ప్రాక్టీస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ డిజైన్ వేసినాక నాకేమనిపించింది అంటే హానెస్ట్గా చెప్తున్నాను, ఇంకా 8 డేస్లో నా చేతి హ్యాండ్ మూమెంట్ పర్ఫెక్ట్ అవుతుంది అనిపించింది. ఫస్ట్ లైన్ వేయడమే రాలేదు. ఇప్పుడు నాకు లైన్ వేయడంతో పాటు కొన్ని పెటల్స్ ఇవన్నీ నాకు తెలిసినవి. సో మెహందీలో 90% ప్రాక్టీస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో పర్టికులర్గా నేను ఈ విషయంలోకి వస్తే నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే లోటస్, ఈ 2 లోటస్ ఓకే, బట్ డిజైన్కి అటు ఉంది కదా ఇట్లా వస్తుంది, అది కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది. చూడ్డానికి అంత లుక్ అయితే క్రియేట్ అవ్వట్లేదు. అది కూడా సేమ్ వీటి పొజిషన్లా పెట్టేస్తే కొంచెం లుక్ వేరేలా ఉండేది. అండ్ సెకండ్ వచ్చేసరికి ఆ ఫీలింగ్ కాకుండా ఇంకా వేరే లైట్ ఫీలింగ్ తీసుకుంటే బాగుండేది. సో ఇక్కడ తన హ్యాండ్ విషయానికి వస్తే ఇదే డిజైన్ ఒక బ్రైడ్ మీద అంటే ఒక కొంచెం డార్క్ ఉన్న బ్రైడ్ మీద వేస్తే వెల్వెట్ అవుతుంది. సో ఇక్కడ నేను పేపర్ మీద వేస్తున్నా కాబట్టి స్పేస్ అనేది ఎక్కువ కనిపించింది. సో ఇందులో నేను తెలుసుకున్న విషయం ఏంటి అంటే వైట్ ఉన్న బ్రైడ్కి స్పేస్ని ఎక్కువ వదిలిపెట్టొద్దు. ఫస్ట్ లోటస్ కొంచెం పొజిషన్ రాంగ్ వచ్చింది. సెకండ్ వైట్ ఉన్న వాళ్ళకి స్పేస్ ఎక్కువ వదిలిపెడితే ఎంటీ ప్లేస్ ఎక్కువ కనిపిస్తుంది. బ్లాక్ ఉన్న హ్యాండ్కి అయితే ఓకే, అక్కడ హ్యాండ్ డిజైన్ వెల్వెట్ చేయాలి కాబట్టి ఓకే. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే చూడండి, సెకండ్ ఫిల్లింగ్కి వైట్ షాడో ఎక్కువ అనిపిస్తుంది, ఎంటీ స్పేస్ ఎక్కువ అనిపిస్తుంది. పాయింట్ చేశారు కదా, అదొకటి 2 మిస్టేక్స్. సో థర్డ్ వన్ వచ్చేసి ఓకే, వైట్ ఉన్న హ్యాండ్కి పర్ఫెక్ట్. ఫోర్త్ వన్ కూడా ఓకే. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఈ డిజైన్లో ఇప్పుడు వేస్తున్న ప్యాటర్న్కి వచ్చేసరికి ఇందులో కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే స్పేస్. వైట్ ఉన్న వాళ్ళకి ఫిల్లింగ్ హెవీగా ఉండాలి అన్న ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఓకే, డార్క్ ఉన్న వాళ్ళకి ఈ డిజైన్ వేస్తే వెల్వెట్ అవుతుంది. సో నాకు ఒక డల్ డార్క్ కాంబినేషన్ అయితే తెలిసింది, వైట్ బ్లాక్ కాంబినేషన్ కూడా తెలిసింది. మిస్టేక్స్ మనం ఒక డిజైన్ వేసినాక ఇప్పుడు మనం నేర్చుకునే సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ వేసిన దానికి లాస్ట్ వేసిన దానికి డిఫరెంట్ తెలిస్తే మనం నెక్స్ట్ వేసే డిజైన్కి ఏమేమి మిస్టేక్ చేసినామో తెలిస్తే ఈజీగా వేయచ్చు. మీరు ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే నేను చేసిన మిస్టేక్స్ కాకుండా మీరు ఇంకొంచెం ఎవరి మీద వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారో తెలుసుకొని డల్ డార్క్ కాంబినేషన్లో వేయండి. దాని తర్వాత మీకే అర్థమవుతుంది ఎక్కడ మిస్టేక్ చేసినా, నేను ఎక్కడ చేసినా మీరు ఎక్కడ చేస్తారు అని. ఓకేనా? సో దాని తర్వాత వేసిన ఫిల్లింగు ఓకే, బట్ ఇంకొంచెం బ్రాడ్గా వస్తే ఫినిషింగ్ నీట్గా ఉండేది. నేను ఇక్కడ చెప్పిన కదా, మనకు ఒక్కసారి ప్రాక్టీస్ ఆగిపోతే మన బాడీ మన హ్యాండ్ అన్నీ మనకు సపోర్ట్ చేయడం
ఆగిపోతావి. సో ఇక్కడ నాకేంటి అంటే అంత స్టేబుల్గా కూర్చోవడం ఒక పర్టిక్యులర్ ప్లేస్లో ఒక 1 అవర్ 1.5 అవర్ కూర్చోవడం అనేది కొంచెం టాస్క్. నాకు నిన్న మన హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల. సో ఈ బ్రైడల్ డిజైన్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఈవెన్ నాకు అయినా వేరే వాళ్ళకైనా స్టార్టింగ్లో స్టార్ట్ చేసిన దానికి ఎండింగ్లో ఎండ్ చేసిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. బ్రైడ్కి పేషెన్సీ పోతుంది, మనకి కూడా పేషెన్సీ పోతుంది. అరబిక్లో అయితే మా అంటే 15 to 20 మినిట్స్లో అరబిక్ డిజైన్ క్లోజ్ అవుతుంది. బట్ బ్రైడల్ డిజైన్ వచ్చేసరికి మినిమం 3 to 4 అవర్స్ పడుతుంది కాబట్టి మనకు పేషెన్సీ మిస్ అవుతుంది. సో ఎప్పుడైనా మనకు ఏ డిజైన్ ఎక్కడ పర్ఫెక్ట్ అవుతుందో అది ముందేసుకొని లాస్ట్లో మనకు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ కూడా బ్యాంగిల్ లెంత్ నుంచి ఈ ఫింగర్స్ వరకు ఫస్ట్ వేయడం, తర్వాత అవతల సైడ్ వేస్తే మనకు డిజైను కొంచెం మన పేషెన్సీ మిస్ అయినా అక్కడ వెల్వెట్ కాదు, అదొక మిస్టేక్. సో ఇక్కడ నేను చేస్తున్నది ఏంటి అంటే పికాక్ వేసాను, బట్ దానికి ఫిల్లింగ్ చాలా డల్ అనిపిస్తుంది. గమనించండి, ఫిల్లింగ్ డల్ ఉంది, ఎట్ ద సేమ్ టైం లైన్ కూడా థిన్ అయింది. సో ఇక్కడ వచ్చేసరికి లోటస్ హెవీ అనిపిస్తుంది. వీటికి ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే వైట్ హ్యాండ్ ఓకే, బట్ ఇంకొంచెం హ్యాండ్ ప్రాక్టీస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ నేను ఇక్కడ కాంబినేషన్ ఎలా తీసుకున్నాను అంటే ఒకసారి మామూలుగా ఇండియన్ బ్రైడల్ కాకుండా అది కొంచెం ఇది కొంచెం, అంటే ఒక బ్రైడల్ ఎలిమెంట్స్ తోటి డిజైన్ ఎలా వస్తుంది, మామూలుగా కొన్ని ఫ్లవర్స్ తీసుకొని వేరియేషన్ తెలుసుకోవాలి అనుకొని ఈ డిజైన్ అయితే స్టార్ట్ చేశాను. సో నాకేంటి అంటే అంత లుక్ అయితే జనరేట్ అవ్వలేదు అనిపించింది. మీరు ఈ మిస్టేక్ చేయకుండా, మీరు అంటే నేను ఫస్ట్ నుంచి లోటస్ వేసాను కదా, అదే లోటస్ ప్యాటర్న్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఇక్కడ వేసిన పికాకు పైన వేస్తే సెట్ అవుతుంది, బట్ ఇక్కడ వేయడం వల్ల నా డిజైన్కి లుక్ అనేది మిస్ అయింది. నేను చేసిన మిస్టేక్స్ మీరైతే అస్సలు చేయకండి. నేను రేపైతే ఈ మిస్టేక్స్ అన్నీ కరెక్షన్ చేసుకొని ఇంకొక మంచి డిజైన్ అయితే వేస్తా అన్న నమ్మకం నాకుంది. ఓకే, మీరు అవాయిడ్ చేయండి ఈ పికాక్ డిజైన్ని. ఈ లోటస్ డిజైన్లో ఎక్కడ వేస్తే బాగుంటుంది, ఈ ప్లేస్లో అయితే అస్సలు వేయకండి. హాఫ్లో అస్సలు వేయొద్దు. వేస్తే మిడిల్లో చిన్నగా వేసి దాని చుట్టూ అవుట్లైన్ ఇచ్చి ఫిల్లింగ్స్ వేస్తే బాగుంటుంది. నేను నెక్స్ట్ టైం అది చేస్తా, బట్ హాఫ్ వేరియేషన్ అయితే అంత బాగలేదు. సో లైట్ కాంబినేషన్ బాగుంటుంది, బట్ దీనికి సెట్ కాలేదు. అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి చెప్పిన కదా పేషెన్సీ మిస్ అయింది నాకైతే. సో మనం ఏం చేస్తాము అంటే ఎక్కడైతే టైం సేవ్ అవుతుందో అక్కడ డిజైన్ని నీట్గా వేయండి, ఎక్కడైతే టైం ఎక్కువ పడుతుందో అక్కడ వెల్వెట్ అయ్యే ప్లేస్లో సెలెక్షన్ చేసుకుంటే సూపర్ ఉంటుంది డిజైన్. సో నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయరన్న నమ్మకంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. యాక్చువల్గా పోస్ట్ చెయ్యొద్దు అనుకున్నా, బట్ మన తప్పుని మనం తెలుసుకున్నప్పుడే డిజైన్ ఇంకా నీట్గా వస్తుంది.